హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని సాధించడమే కాదు, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు అందించిన చిత్రంగా నిలపాలని చూస్తున్నారు. ఈ సినిమా మరో 150 కోట్లు సాధిస్తే 2000 కోట్లు సాధించిన దంగల్ సినిమాలో అధిగమిస్తుంది. అదనంగా 20 నిమిషాల సన్నివేశాలలో కలపడంతో దేశవ్యాప్తంగా కలెక్షన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. తర్వాత సినిమా త్రివిక్రమ్‌తో దర్శకత్వంలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఐకాన్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ కెరీర్ ప్రారంభం నుంచి కొన్ని సినిమాలు వదులుకున్నారు. అవన్నీ బ్లాక్ బస్టర్‌లు అవ్వడం విశేషమని చెప్పవచ్చు. తేజ దర్శకత్వంలో నితిన్ సదా నటించిన 'జయం' సినిమా ముందుగా బన్నీ దగ్గరికే వచ్చిందట. అల్లు అరవింద్ కూడా అర్జున్‌కు సరిపోతుందని భావించారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత బోయపాటి శ్రీను దర్శకుడిగా పరిచయం అవుతూ దిల్ రాజు నిర్మించిన 'భద్ర' సినిమా కూడా బన్నీ చేయాల్సి ఉంది. ఆర్య లాంటి ప్రేమ కథా చిత్రం చేస్తున్న తరుణంలో ఈ తరహా మాస్ చిత్రం బాగోదని తిరస్కరించారు. సుకుమార్ దగ్గరే బోయపాటి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం విశేషం. అక్కడ చేస్తూనే 'భద్ర' కథ రాసుకున్నారు. చివరకు రవితేజతో రూపొందించి భారీ హిట్ కొట్టారు. 100% లవ్ సినిమాను సుకుమార్ బన్నీతో చేయాలనుకున్నారు. అయితే తనకు ఈ కథ సెట్ అవ్వదని తిరస్కరించారు. దీంతో నాగ చైతన్య తమన్నాతో తెరకెక్కించిన సుకుమార్ సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోగా, బన్నీ ఖాతాలోకి సూపర్ హిట్ మిస్ అయ్యింది. దీని తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను అల్లు అర్జున్‌తో చేయాలని సందీప్ రెడ్డి వంగ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే హీరో క్యారెక్టరైజేషన్ విధానాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్న సందేహంతో దాన్ని వదులుకున్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసి రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ రష్మిక నటించిన 'గీతా గోవిందం' సినిమా కూడా బన్నీ చేయాల్సి ఉంది. అయితే హీరోయిన్ క్యారెక్టర్ హీరోను డామినేట్ చేసే విధంగా ఉందని భావించిన అల్లు అర్జున్ దాన్ని వద్దనుకోవడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా విజయ్, రష్మికతో తెరకెక్కి అద్భుత విజయాన్ని అందుకుంది. వీటి గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.